దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. తండ్రి, కుమార, పరిశుద్ధ నామమున ఆమేన్. దేవుని మహిమ కొరకు అందరూ కలిసి స్తుతి పాటను పాడుకుందాము. ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా ద్విపయముగను ప్రభాకరముగను విరేయుని తేజంబులర్ప నబిదలంబుల కూడి భక్తి ఆత్మతో సత్యంబు తోడను ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా ఇరులం గమ్మిన నుండి యరునోదయముదనుక నరిగాపు నీవే కదా దేవా రాత్రి యరిగాపు నీవే కదా విరివిగా మారుదయ సీమల నెరసియుండిన చీకటులు దరిమి శాంతంబైన మనసుల దయ ప్రసాదింపను భజింతుము ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా అనగాని సాన్నిధ్య ముననుండగా మాదు మనసుల నరికట్టుము దేవా మాధుర్ మనసుల శుచి చేయుము వినయ భయ భక్తులు ధరింపగ వినుచుని వాక్యోపదేశం లనిశమును ధ్యానింపనాత్మన్ వనిచితుదకు ప్రసన్నమగము ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొనగూర్ప నడిపించుము దేవా నిన్నే గణపరచ నడిపించుము తనుభుజయ చేయబడినను మా దారి దుర్గమమైన కనంబడ వనట చెందకలేది చేసిన ప్రభువు కొరకని చేయ నడుపుము ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసియే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని
మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు వగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మొసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణింపుము. లోక పాపమును మొసికొనిపోవువాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండివాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవి. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మాము కనికరించి, మేమి గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును, ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనముగా మనలను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగియుండి, ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములయందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవారుగుటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరల సమాధానపరచబడవల్లని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. అందరూ కలిసి, పరలోకపు తండ్రి, నీకును మా పొరుగువారికిని విరోధముగా పాపము చేసితిమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులోగాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికియు దుష్టత్వము నుండి తొలగకుంటిమి. మమ్మను కనికరించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మచేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగనట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవాగురమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళు వారికందరికీ
దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారము మోసికొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై యున్నది. ఎవడైనను పాపము చేసినడెలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను సహోదరీయులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరము వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణములయందు మనలను స్థిరపరచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు మీకు తోడైండునుగాక, నీ ఆత్మలకును తోడైండునుగాక. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన ప్రార్థించుదము. కుటుంబములకు దేవా, వివాహమును ఒక ఒడంబడికగా నియమించి కుటుంబంలోని బంధములను బలపరిచి ప్రతి ఒక్కరూ ఘనమైన విషయముగా ఎంచినట్లు చేసితివి. దీనిని బట్టి పరస్పర ప్రేమానురాగములు కొనసాగుటకును ప్రేమ మరియు బాధ్యత కలిగిన వాతావరణములో తరములు వృద్ధి చెందుటకును సమాజములో ఒక గౌరవప్రదమైన సముచిత స్థానమును వివాహమునకు కల్పించినందులకు నీ నామమును ఘనపరుచు వారముగా ఉండునట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము విందాము. మొదటి పట్టణ భాగముగా పాత నిబంధన గ్రంథము నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 25 వచనముల వరకు వ్రాయబడి ఉన్న దేవుని వాక్యములను చదువుదాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడు యెహోవా ప్రతి జంతువులను ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టుదో చూచుచు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాము గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించున్నప్పుడు తన ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసి ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెకు ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము
ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అనేదను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులయుందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ మొదటి పాఠము సరి. దేవా నీకు వందనములు. రెండవ పాఠముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వివాహము అన్ని విషయములలో లేక అందరిలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమునో విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పును కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇంతటితో రెండవ పాఠము సరి. ఓ దేవా నీకు వందనములు. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. ఇంతటితో సువార్త పాఠము సరి. ఓ క్రీస్తు నీకు స్తోత్రం. పాట పాడిన తరువాత దైవ సందేశమును విందాము. మానవజ్ఞానములో మించినట్టి
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని నామమున సెయింట్ పీటర్స్ తెలుగు సంఘస్థులందరికీ నా యొక్క శుభములు, వందనములు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో మీతో కూడా దేవుని వాక్యమును పంచుకొనుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యమును తెలుసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ కాపరి సత్యానందం పాల్ అయ్య గారికి కూడా నా యొక్క వందనములు తెలుపుకుంటున్నాను. ఈ ఉదయము మనకు ఇచ్చినటువంటి ధ్యానాంశము వివాహము ఉడంబడిక మహోత్సవము. వివాహము ఉడంబడిక మహోత్సవము. మనము ధ్యానములోకి వెళ్ళేక ముందు దేవుని వైపు చూసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయముని మా యొక్క జీవితములలో బహుమానంగా ఇచ్చినందుకు మీకు వందనాలు. నాయనా, గత కాలమంతయో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవు లెక్కలో ఇప్పటి వరకు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ధ్యానించబోతుండగా మీ ఆత్మచేత మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మా వివాహాలను కట్టమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సెయింట్ పీటర్స్ తెలుగు సంఘమా, మన దేవుడు కుటుంబాలను కట్టేటటువంటి దేవుడు. ఒకసారి ఒక జంట ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళినారు. అయ్యగారు, మీరు మా యొక్క వివాహము జరిపించాలి అని వాళ్ళు చెప్పి ఉంటున్నారు. ఓకే, తప్పకుండా జరిపిస్తాం. అయితే మా పద్ధతి ఏమంటే, వివాహము జరిపించే ముందు మేము కౌన్సిలింగ్ సెషన్స్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ నడిపిస్తాము. అవన్నిట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి దాని తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత మీ వివాహము మేము జరిపిస్తామని చెప్పి ఉంటున్నారు. అప్పుడు ఆ యొక్క జంట అయ్యగారిని చూసి వాళ్ళు అన్నారు, మాకు ఎలాంటి కౌన్సిలింగు అవసరం లేదు, మాకు ఇప్పటికే చాలాసార్లు పెళ్ళిళ్ళు అయి ఉంటున్నాయి, మాకు ఎలాంటి సలహాలు కౌన్సిలింగ్ అవసరం లేదని చెప్పి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క ఉదయకాల సమయమున మన ధ్యానించబోతున్నటువంటి అంశాన్ని 4 హెడ్డింగ్స్ కింద నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా క్రియేట్, సృష్టించు. రెండవదిగా కమ్యూనికేట్, సంభాషించు. మూడవదిగా కొలాబరేట్, సహకరించు. 4వదిగా సెలబ్రేట్, సంబరాలు చేసుకో, వేడుక చేసుకో, మహోత్సవం చేసుకో అనేటటువంటి ఈ 4 అంశాలను నేను పెట్టుకొని ఈ యొక్క ధ్యానంలోకి మనల్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఒక మంచి వివాహం అనేది మనము సృష్టించాలి. ఏ గుడ్ మ్యారేజ్ ఈజ్ క్రియేటెడ్. ఏ విధంగా మనము ఒక మంచి వివాహమును సృష్టించుకోగలము, నిర్మించుకోగలము? మొట్టమొదటిగా ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. మ్యారేజ్ మనం చూస్తూ ఉన్నాం, చదవబడినటువంటి లేఖన భాగములలో ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. మ్యారేజ్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. మ్యారేజ్ ఈజ్ ఆర్డర్డ్ బై గాడ్ అండ్ ఇట్ ఈజ్ ఆర్డర్డ్ ఫర్ కంపానియన్షిప్. మనము ఒకరితో ఒకరము సహవాసముతో తోడు నీడగా ఉండడానికి దేవుడు వివాహాన్ని స్థాపించుంటున్నాడు. అది మాత్రమే కాదు, మ్యారేజ్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ ఫర్ అవర్ ఇమోషనల్ నర్చరింగ్. మానవులైన మనము మనందరికీ అనేకమైనటువంటి ఇమోషన్స్ ఉన్నాయి. ఈ యొక్క మానసిక అవసరతలన్నింటినీ కూడా మన వివాహం ద్వారా దేవుడు మనల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అదేవిధంగా వివాహం ద్వారా దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు పిల్లలు కలుగాలని. మ్యారేజ్ ఈజ్ ఫర్ ప్రొక్రియేషన్. అందుకే మనం చూస్తూ ఉన్నాము, ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, యు బీ బ్లెస్డ్ అండ్ బీ మల్టిప్లైడ్ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సో వి సీ దాట్
sexuality is God's gift which God has given in the context of marriage. ఇది మనం చూసినట్లయితే ఇట్ రిఫ్లెక్ట్స్, వివాహం అనేది దేవునికి దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఆ సన్నిహితమైన సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. వివాహం అనేది ఒక మర్మము, అయితే మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము అది ఒక ఒడంబడిక, అది ఒక సాక్రమంతై కూడా ఉంటా ఉన్నది. ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాము బైబిల్లో, బైబిల్ బిగిన్స్ విత్ మ్యారేజ్ ఇన్ క్రియేషన్ అకౌంట్స్ అండ్ ఎండ్స్ ఇన్ మ్యారేజ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. వివాహంతోనే బైబిల్ ప్రారంభం అవడం మనం చూస్తూ ఉన్నాము, మరి వివాహముతోనే బైబిల్ క్లోజ్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాము. వివాహము మనము నిర్మించుకోవడానికి, కట్టుకోవడానికి పాత నిబంధన పాఠంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యము ఈ విధంగా చెప్తా ఉన్నది. ఆది కాండము 2వ అధ్యాయము 28వ వచనంలో, అయినా యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదను అని కొండెను. ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్పౌస్. దేవుడు మరి ఈ యొక్క ఆజ్ఞను లేకపోతే ఈ యొక్క గైడెన్స్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆదాము కొరకు చేస్తూ ఉన్నాడు. నేను ఈయన ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఈయనకు నేను సాటి అయిన సహాయమును చేసేదను. ఐ విల్ మేక్ హిమ్ ఏ హెల్పర్ యాజ్ హిస్ పార్ట్నర్. ఈ యొక్క వర్డ్ చాలా ముఖ్యమైనటువంటి వర్డ్. హీబ్రూ బైబిల్లో మనం చూసినట్లయితే ద వర్డ్ హెల్పర్ ఈజ్ ద వర్డ్ ఎజర్. ఎజర్ కెనెట్గో, a helper as partner. తెలుగులో ఇది సాటి అయిన సహాయం అని తర్జుమా చేయబడి ఉన్నది. ఈ యొక్క ఎజర్ని, హెల్పర్ అనే వర్డ్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోనవచ్చు? ఎజర్ అనేటటువంటి పదము హెల్పర్, సహాయము చేసేవారు అనే పదము మనము జనరల్గా మన ఇంట్లల్లో మనకు మరి పని చేసే వాళ్ళ కొరకు వాడుతున్నటువంటి ఒక పదము హెల్పర్. ఈ వర్డ్ వినగానే ఓకే, హెల్పర్ అనేవాడు హెల్ప్ చేసేవాడికి కింద ఉంటాడు అనేటటువంటి దృక్పథము. సో ఎజర్ ఈజ్ అన్ఈక్వల్ టు అడమ్ అండ్ ఎజర్ సర్వ్స్ అడమ్ అనేటటువంటిది ఒక అర్థము, ఒక స్కూల్ ఆఫ్ థాట్. రెండవది, అవును, ఈ ఎజర్ అనే మాటకు అర్థము సహాయం చేసేవారే. వేరే బైబిల్ వచనాలలో మనం చూసినట్లయితే కీర్తనలు 33:21 వచనంలో దేవుడు వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మనకు సహాయమును మనకు ఖేడమునై ఉన్నాడు. గమనించండి ప్రియులారా, యెహోవా దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు, మనకు ఖేడమై ఉన్నాడు అని సంగీతకారుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 115వ కీర్తన 9-11 వచనాలు మనము ధ్యానించినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి ఖేడమై ఉన్నాడు. 9వ వచనము. 10వ వచనము, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి ఖేడము. 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, యెహోవాకు భయభక్తులు గలవారలారా యెహోవానందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి ఖేడము. 3 వచనాలలో కూడా 9, 10, 11 వచనాలలో కూడా మనం ధ్యానించినట్లయితే ఇక్కడ మనం చూసేటటువంటి విషయం ఏంటంటే, యెహోవా దేవుడు తన ప్రజలకు సహాయము చేసేటటువంటి
వ్యక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, గాడ్ ఈజ్ అవర్ ఎజ్జర్. అప్పుడు మనము ఆలోచించినట్లయితే దేవుడికి మనము సమమా? కాదు. దేవుడు మనకు సృష్టికర్త అయి ఉంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడే మనకు ఒక సహాయము చేసేవాడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. వేరే బైబిల్ భాగాల్లో మనం చూసినట్లయితే కీర్తనలు 143, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, అక్కడ రాజులు, రాజకుమారులు, మరి సైన్యములు దేవుని బిడ్డలకు సహాయము చేసేవారై ఉన్నారని చెప్పబడతా ఉన్నది. ఈ వాక్య భాగాలన్నీ మనము క్లుప్తంగా చూసినట్లయితే ఆల్ దీస్ పీపుల్ ఆర్ సుపీరియర్ ఇన్ స్టేటస్ టు ద వన్ దే హెల్ప్. Therefore, the relationship between Adam and Ezer is unequal, the Ezer being superior to Adam. మూడవ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఈ ఎజర్ సహాయం చేసేవారు, ఎస్ ఇట్ మీన్స్ హెల్పర్ బై ఇట్ సెల్ఫ్, హవెవర్ ద టర్మ్ డినోట్స్ నైదర్ సుపీరియారిటీ నార్ ఇన్ఫీరియారిటీ. సహాయం చేసేవారంటే మీకు వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, మీకు ఉండే పైన వాళ్ళు కాదు, మీతో సమమైన వాళ్ళు. నాలుగవదిగా ఈ యొక్క పదము ఎజర్ షుడ్ నాట్ బి ట్రాన్స్లేటెడ్ యాజ్ హెల్పర్ అని అంటారు కొంతమంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ యొక్క పదానికి కొంచెము తగ్గింపు ఉండేటటువంటి అర్థం ఉన్నది. అది హీబ్రూ భాషలో అలాంటి అర్థం లేదు. అందుకొరకు ఈ యొక్క పదాన్ని, ఎజర్ అనే పదాన్ని కంపానియన్ ఆర్ పార్ట్నర్ అని ట్రాన్స్లేట్ చేయడము మంచిదని చాలామంది వేదాంత విద్య నేర్పే వాళ్ళు చెప్తా ఉంటున్నారు. సో వి క్రియేట్ ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. Create a right attitude towards your spouse. Your spouse is your co-equal. Your spouse is co-purposive with you, and your spouse is co-creator with you. You both are equal in the sight of God as His children created in His image. సో మొట్టమొదటిగా నిబంధన వివాహము మనము సంబరాలు చేసుకునేటటువంటి వివాహంగా ఉండాలంటే మనము నిర్మించవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుడు వివాహాన్ని మనకు బహుమానంగా ఇచ్చుంటున్నాడు. రెండవదిగా ముఖ్యమైన విషయము, మన వివాహము ఒడంబడిక వివాహముగా, సంతోషమైన వివాహముగా ఉండడానికి మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ది సెకండ్ థింగ్ ఈజ్ కమ్యూనికేట్. సంభాషణ, మనము మాట్లాడుకునే విధానము. ఒకసారి ఒక వివాహము చేసుకున్నటువంటి జంట ఒకరితో ఒకరు కొట్లాడుకొని మాటలు లేవు ఇద్దరికి, భార్యాభర్తలకి. 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయినాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. సరే, భర్తకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. రేపు ఉదయం ఆయన లేచిపోయి మరి 5 గంటలకు మరి ఫ్లైట్ పట్టుకొని వేరే పట్టణానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయ్యో, నేను ఎలాగ లేస్తాను, మరి నేను లేవగలుగుతానా, ఎయిర్పోర్ట్కు పోగలుగుతానా అని ఆలోచిస్తున్నప్పుడు తను ఏం చేసినాడంటే, వాళ్ళ భార్య ఎక్కడైతే పండుకొని ఉన్నదో ఆ స్థలానికి వెళ్ళేసి ప్లీజ్ వేక్ మీ ఎట్ 5 AM అని ఒక స్లిప్పులో రాసి పెట్టున్నాడు. ప్లీజ్ వేక్ మీ ఎట్ 5 AM. తర్వాత ఆయన పోయి పండుకొని పొద్దున లేచి చూస్తే సమయం 9 గంటలు. ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాడు, కోపం వచ్చింది. ఎందుకు నా భార్య నన్ను లేపలేదు, నా ఫ్లైట్ నేను మిస్ అయిపోయానే. సరే, ఇంకా నేను పోయి నా భార్యతో మాట్లాడతా అనుకున్న సమయములలో ఆయన చూసినాడు, ఆయన బెడ్ పక్కన ఇంకొక స్లిప్లో తన భార్య ఒక విషయం రాసి పెట్టింది. ఏమని ఉన్నదంటే ఆ చీటిలో, ఇట్ ఈస్ 5 AM వేకప్, ఇట్ ఈస్ 5 AM వేకప్. దీన్నే ఏమంటారంటే
ద సైలెంట్ ట్రీట్మెంట్. నువ్వు నీ భార్యకి ఏమిస్తావో నీ భార్య నుంచి అదే నువ్వు పొందుతావు. ఈ యొక్క దినాలలో వి కమ్యూనికేట్ ఎ లాట్ మోర్ దెన్ ఎవర్ బిఫోర్. మనందరి చేతులలో కూడా మరి స్మార్ట్ ఫోన్లు ఉంటా ఉన్నాయి. మనము సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాం. టెలివిజన్, రేడియో, మరి అనేక విధములుగా మనము కమ్యూనికేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అయితే మీకు మీ భార్యకి మధ్యన సంభాషణ ఏ విధంగా ఉన్నది? మీకు మీ కుటుంబానికి మధ్యలో ఎలాగ మీ సంభాషణ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనల్ని మనం అడుక్కోవాలి. కమ్యూనికేషన్ బిల్డ్స్ యువర్ ఫ్యామిలీ, ఇట్ బిల్డ్స్ యువర్ మ్యారేజ్. వర్జీనియా సటైర్ అనేటటువంటి సైకాలజిస్ట్ ఏమన్నారంటే, కమ్యూనికేషన్ ఈజ్ ద లార్జెస్ట్ సింగిల్ ఫ్యాక్టర్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ విత్ అదర్స్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్ ఇన్ ద వరల్డ్. నేను రిపీట్ చేస్తాను. కమ్యూనికేషన్ ఈజ్ ద లార్జెస్ట్ సింగిల్ ఫ్యాక్టర్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ విత్ అదర్స్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్ ఇన్ ద వరల్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఆధిక్యత, ఒక మంచి అవకాశం ఏంటంటే, మనము ఒకరితో ఒకరిని ఒకరు బలపరుచుకునే విధముగా, కట్టే విధముగా, ప్రోత్సాహే విధముగా మన యొక్క భాషను మనం వాడుకోవడానికి, ఒకరిని ఒకరము ఓదార్చుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి గిఫ్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. అయితే ఈ కమ్యూనికేషన్ ద్వారా చాలా మన రిలేషన్షిప్స్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే, కొన్నిసార్లు తెలిసి తెలియక డ్యామేజ్ చేస్తూ ఉన్నాము. పాపానికి మన జీవితంలో చోటు ఇచ్చేసి మన జీవితాలలో మరి దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చలేకపోతున్నాం. వివాహం అనేది ఇట్ ఈస్ ఎ టోటల్ కమిట్మెంట్ అండ్ ఎ టోటల్ షేరింగ్ ఆఫ్ ద టోటల్ పర్సన్ విత్ అనదర్ పర్సన్ అంటిల్ డెత్. ఇట్ ఈస్ పర్మనెంట్. ఎ కాంట్రాక్ట్ ఈజ్ టెంపరరీ, ఎ కవనెంట్ ఈజ్ పర్మనెంట్. And to build this permanent marriage, we need to have effective therapeutic communication in our marital lives. ప్రియులారా, ఈ సంభాషణ అనేది కేవలం మాటలు కాదు, మన చేతల ద్వారా కూడా మనము సంభాషిస్తాం. కమ్యూనికేషన్ మీన్స్ బికమింగ్ వన్ ఫ్లెష్ రిలేషనల్లీ, బికమింగ్ వన్ ఫ్లెష్ సోషల్లీ, financially as well as physically. It is a sharing of everything. Are you able to share your thoughts, your ideas, your dreams, your abilities, your problems, your fears, concerns, successes and failures with your spouse? Early church father St. John Chrysostom garu ee vidhamga annaru, the love of husband and wife is the force that welds the society together. The love of husband and wife is the force that welds the society together. How is our communication? When was the last time that you have spoken words of appreciation with your spouse? When was the last time you expressed your needs with your spouse? When was the last time you became vulnerable to share your deepest pains and agonies with your spouse and with your family? Communication is the most important aspect to build a marriage which will honor God. మూడవదిగా, మరి ఒడంబడిక వివాహము కొరకు మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే కొలాబరేట్. ఫస్ట్ వాజ్ క్రియేట్, సెకండ్ ఈజ్ కమ్యూనికేట్, థర్డ్ ఈజ్ కొలాబరేట్. సహకరించుట. ఒక సన్నిహితమైన వివాహాన్ని మన జీవితాలలో ఉండాలంటే, ఒక ఆప్యాయము కలిగినటువంటి వివాహము మన జీవితములలో ఉండాలంటే, మరి భార్య భర్తల మధ్యలో సహకారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇంటిమెసీ అని అంటాం ఇంగ్లీష్లో. ఇంటిమెసీ రెఫర్స్ టు
క్లోజ్నెస్, అఫెక్షన్, వార్మ్త్, అండర్స్టాండింగ్, అటాచ్మెంట్, కాన్ఫిడెన్షియాలిటీ. And the opposite of intimacy is distance and detachment. కొన్నిసార్లు ఒకే ఇంట్లో ఉండి కూడా భార్యకు ఈ విధంగా అనిపిస్తుంది, నా భర్త ఎన్నో వందల కిలోమీటర్లు నా నుంచి దూరంగా ఉన్నాడు. మేము ఒకటే టేబుల్లో తింటాము, ఒకటే ఇంట్లో ఉంటాము, అయితే మా మధ్యలో ఎలాంటి సహకారం కానీ ఎలాంటి సంభాషణ కానీ లేదు. ఒక బలమైన క్రైస్తవ వివాహము మనకు కావాలన్నప్పుడు మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా అనేక విధములలో ఒకరికి ఒకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దే బోత్ మస్ట్ బి ప్రిపేర్డ్ టు లీవ్, టు క్లీవ్ అండ్ టు బికమ్ వన్ ఫ్లెష్. చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాము, దెర్ ఈజ్ నో కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ లీవింగ్. God's word says, leave your attachments that you had prior to your marriage and develop a new attachment with your spouse in the physical sense, emotionally, financially and spiritually. చాలా సార్లు ఈ స్టెప్లో ఫెయిల్ అవుతున్నందుకు అనేకమైనటువంటి జంటలు దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లీవ్ టుగెదర్, హత్తుకొని ఉండలేకపోతున్నారు. They are not able to weave a Christian home, a God-honoring Christian home. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి సువార్త భాగంలో అంటా ఉన్నారు, దేవుడు ప్రారంభము నుంచి ఈ యొక్క ఉడంబడిక వివాహం అనేది ఒక ఉడంబడికగా ఉంచుతున్నాడు. ఈ ఉడంబడిక వివాహము మనకు కావాలి, నా వివాహము ఉడంబడిక వివాహంగా ఉండాలన్న మనకు ఆశ ఉన్నట్లయితే అది ఎప్పుడు సాధ్యమవుతా ఉన్నదంటే when both the husband and wife are kingdom oriented. దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదికే వాళ్ళుగా భార్యాభర్తలు ఉన్నట్లయితే they will be able to have a covenant marriage which honors God. వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళకు ఒకటే కామన్ యాంబిషన్ ఉండాలి. అదేంటంటే మా కుటుంబ జీవితం ద్వారా దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి, దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. దాని కొరకు దేవుడు కుటుంబ ఆరాధన, సంఘ ఆరాధన, మరి సహవాసము, మరి గృహ నిర్వాహకత్వం, స్టివర్డ్షిప్, ఇవన్నీ కూడా మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫౌండేషన్స్ ఆన్ విచ్ ఏ కవెనెంట్ మ్యారేజ్ ఈజ్ కొలాబరేటెడ్. దేవుని ప్రియ బిడ్డలారా, డూ వి లాంగ్ టు బి లాయల్ టు గాడ్? ఇఫ్ వి లాంగ్ టు బి లాయల్ టు గాడ్, we will also be longing to be loyal to our spouse. A covenant marriage also extends hospitality to the people of the society. మనము దేవునితో ఉడంబడిక చేసి ఉంటున్నాము, మన వివాహములో ఒకరితో ఒకరం ఉడంబడిక చేసి ఉంటున్నాము. అదే విధముగా సంఘపక్షమున లీగల్ ఆస్పెక్ట్లో మనం వివాహం చేసుకొని ఉంటున్నాము. దేవుని ప్రియ బిడ్డలారా, మ్యారేజ్ హ్యాస్ ఎ 3 dimensions ఆఫ్ కవెనెంట్ లాయల్టీ. లాయల్టీ టు గాడ్, లాయల్టీ టు స్పౌస్, లాయల్టీ టు ద కమ్యూనిటీ. అందుకొరకే హెబ్రియ గ్రంథకర్త హెబ్రియులకు రాసిన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు, ఆతిథ్యము చూపించడము మానకండి. దుఃఖములో, బాధలో, చెరలో ఉన్నటువంటి వారికి మీ యొక్క సేవలను అందించండి. వివాహములో మీ యొక్క పడకను పవిత్రముగా ఉంచుకొనడి. దేవుడు మిమ్మల్ని ఎన్నడును విడువడు, ఎడబాయడు, మీతో కూడా ఉన్నాడు. ఎప్పుడు మనము దేవుని బిడ్డలను ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు తప్పకుండా మన యొక్క వివాహము ఉడంబడిక వివాహముగా ఉండడానికి ఆస్కారం ఉన్నది. Are we collaborating with each other to spiritually spur our spouse towards loving God and the community? Or are we taking them away from God and away from the people of God and the society? నాలుగవది విషయము మనం చూసినట్లయితే, ఫస్ట్ వాస్ క్రియేట్, సృష్టించు, నిర్మించు. రెండవది కమ్యూనికేట్,
సరి అయిన సంభాషణ నీ యొక్క భార్యతో భర్తతో నీవు చెయ్యి. మూడవదిగా మనం చూసుంటున్నాము కొలాబరేట్, సహకరించు. నాలుగవదిగా సెలబ్రేట్, సంబరాలు నీ జీవితంలో ఉండాలి, వేడుకలు నీ జీవితంలో ఉండాలి, ఆనందము నీ జీవితంలో ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుంది? యు కెన్ సెలబ్రేట్ విత్ యువర్ స్పౌస్ బోత్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ యువర్ వీక్నెసెస్. పండుగలు వేడుకలు అనే మాత్రమే ఉండవు మన మ్యారేజ్ లైఫ్లో. తప్పకుండా దెర్ విల్ బి ups and downs, there will be troubles and difficulties. In all those times we need to celebrate the joy of being together as God ordained people whom God has brought together in holy matrimony. We need to celebrate loyalty, hospitality, purity, charity and oneness. ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 2005 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఈ యొక్క రికార్డ్ చేసి ఉంటున్నారు. ఒక జంట, వారి పేరు పర్సీ అండ్ ఫ్లోరెన్స్ ఆరోస్మిత్. వాళ్ళు 2 రికార్డులు చేసి ఉంటున్నారు గిన్నీస్ రికార్డ్స్. ద లాంగెస్ట్ మ్యారేజ్ ఆఫ్ ఎ లివింగ్ కపుల్. దే వర్ మ్యారీడ్ ఫర్ 80 years. And they also had the largest married couples aggregate age of 205 years. సో ఈ యొక్క గిన్నిస్ రికార్డ్ చేసిన తర్వాత ఆ యొక్క మిస్టర్ అండ్ మిసెస్ ఆరోస్మిత్ గారు చనిపోయినారు కొంతకాలంలో. అయితే చనిపోక ముందు వాళ్ళు కొంచెం అడ్వైజ్ ఇచ్చిపోయినారు జంటలకి. ఫ్లారెన్స్ గారు ఏమన్నారంటే, యూ మస్ట్ నెవర్ గో టు స్లీప్ యాజ్ బ్యాడ్ ఫ్రెండ్స్. You must never go to sleep as bad friends. If you had a quarrel, మీకు ఒకవేళ ఏదైనా గలాటా చేసుకొని ఉంటే, ఏమన్నా ప్రాబ్లం అయి ఉంటే, you make it up. Never be afraid to say sorry. వాళ్ళ భర్త పర్సీ గారు he gave a more humorous advice. ఆయన ఏమి ఇచ్చినారంటే, he said the secret to his long marriage was just 2 words. Yes dear. Yes dear. Martin Luther garu, he said this about marriage. There is no more lovely, friendly and charming relationship, communion or company than a good marriage. There is no more lovely, friendly and charming relationship, communion or company than a good marriage. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు మనకు వివాహాన్ని ఒక బహుమానంగా ఇచ్చి ఉంటున్నారు. ఈ యొక్క వివాహం ద్వారా మనలో ఎన్నో దీవెనలు దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. అయితే మనము ఆనాడు చేసుకున్న ఆ యొక్క ఉడంబడికను ప్రతి సంవత్సరము మన వివాహము యానివర్సరీ నాడు, ఆర్ వి రెన్యూయింగ్ అవర్ వౌస్ టు ఈచ్ అదర్? ఆర్ వి సెలబ్రేటింగ్ అవర్ వౌస్? Are we striving to be loyal to one another and to God? If we are doing that, God will certainly make our marriage a covenant marriage which will have celebrations in the midst of all the crises. May God help us to experience His nearness and strength. దేవుడు మనందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్. దైవ సందేశమును అందించిన దైవ సేవకులకు కృతజ్ఞతలు. అందరూ కలిసి నైషియా విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. నైషియా విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికిని సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి
పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ యందు శరీరధారి అయి మనుష్యుడాయెను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి చనిపోయి పాతిపెట్టబడెను. లేఖముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండియో కుమారుని నుండియో బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారుతోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కడే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒక్కడే బాప్టిజమమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకును రాబోవు యుగము యొక్క జీవము కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. ఈ వారములో జన్మదినమును వివాహ వార్షికోత్సవమును ఆచరించుకొనువారు విజ్ఞాపన ప్రార్థనలు. విజ్ఞాపన ప్రార్థన. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పవలెను. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ద మోస్ట్ రెవరెండ్ ఏ ధర్మరాజన్ రసాలన్ అను మన మోడరేటర్, రైట్ రెవరెండ్ డాక్టర్ పికే సామ్యుల్ అను మన మండలాధ్యక్షులు, ఉత్తర ఇండియా సంఘ మోడరేటర్, మార్తోమా సంఘపు మెట్రోపాలిటన్ మరియు రెవరెండ్ సత్యానందం పాల్ మన సంఘ కాపరి ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనసాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభును ప్రార్థించదు. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలోనున్న వారందరి కొరకును ముఖ్యంగా మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మన గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వంలో ఉన్న వారందరి కొరకును ప్రభును ప్రార్థించదును. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించుచున్న వారి కొరకును, మరణించున్న వారి కొరకును ప్రభును ప్రార్థించదును. ప్రభువా కనికరించుము. లోకమంతటా వ్యాపించి ఉన్న ఘోరమైన కరోనా వైరస్ పరిస్థితిలో బాధపడుచున్న వారి కొరకును, వారి స్వస్థత కొరకును, తమ ప్రియులు పోగొట్టుకుని దుఃఖించు వారి ఆదరణ కొరకును ప్రభును ప్రార్థించదము. ప్రభువా కనికరించుము. కరోనా వైరస్ సమస్యను ఎదురిస్తూ ప్రజలను సంరక్షిస్తున్న వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్స్, ఆశా సిబ్బంది వారు, అంత్యక్రియలు నిర్వహిస్తున్న అత్యవసర సిబ్బంది వారి కొరకును ప్రభును ప్రార్థించదము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలు అనుభవించున్న వారి కొరకును ప్రభును ప్రార్థించదము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వారి శ్రేష్ఠత్వములను మనం ప్రచురపరచులాగున క్రీస్తునామను ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభును ప్రార్థించదము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించులాగున ప్రభును ప్రార్థించదము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదము.
సర్వశక్తిగల నిత్యుడవగు దేవా, సంఘము యొక్క శరీరం అంతటినీ నీ ఆత్మచే ఏలి శుద్ధి చేయుచున్నావు గదా. నీ పరిశుద్ధ సంఘములోని నానా స్థితిలో నుండు మనుష్యుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించుము. అందలి ప్రతి అవయవము దాని ఉద్యోగములోనూ సేవలోనూ యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడినైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. రొట్టె విరుచుట భాగము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక్క రొట్టె ఒక్క శరీరమునై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఆయన నివాస స్థలములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించెదను. నేను పాడెదను, ప్రభువును గూర్చి స్తుతిగానము చేసెదను. దేవుని సమాధానము మీకందరికీ తోడేండునుగాక. దయచేసి సమాధాన వందనమును ఇతరులతో పంచుకోవాలని మనవి చేస్తున్నాను. మన కానుకలను దేవునికి సమర్పించుదాము. మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్, స్తుతించు మోక్ష సైన్యమున్, పితృపుత్ర శుద్ధాత్మలన్. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. మమ్మును ఈ మార్పణలను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకొనమని వినయముతో బతిమాలుకొనుచున్నాము. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకిచ్చుచున్నాము. ఆమేన్. అందరూ కలిసి యేసు ప్రసన్నత ప్రార్థన చెప్పుకుందాము. ఓ యేసు, మాకు తోడైండుము. మంచి ప్రధాన యాజకుడు అయిన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీ ఉండినట్లు మా మధ్య నుండుము. రొట్టె విరుచుటలో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొనుము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలము జీవించి ఏలుచున్నవాడవై ఉన్నావు. ఆమేన్. ప్రభువు మీకు తోడైండునుగాక, నీ ఆత్మకును తోడైండునుగాక. మీ హృదయములను లేవనెత్తుకొనుడి, ప్రభు వైపునకు వాటిని లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదము. అలాగే చేయుట తగినదియు సరియునై ఉన్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడువైన దేవా, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును
నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుట మాకు మిక్కిలి తగినదియు సరియు మా విధినైనది. ఎందుకనక ఆయన యందు భూమి ఆకాశములను వాటి యందు సమస్తమును నీవు సృజించి మనుష్యుని నీ స్వరూపమందు నిర్మించి ఉన్నావు. మరియు అతడు పడిపోయినప్పుడు నీవు అతనిని విమోచించి అతడు నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలముగా ఉండునట్లు అతనిని ఉద్ధరించున్నావు. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దేవదూతలతోనూ పరలోకపు సర్వ సమూహముతోనూ నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. శుతా 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 దేవా పరలోకంబు సైన్యంబులా దేవా పరలోకంబు సైన్యంబులా దేవా ఈహ పారంబుల నుండి యున్నాయిప్పుడు నీ మహిమతో శుతా దేవా నీకు మహిమ సర్వకాలం కలుగుగాక. సర్వోన్నతుడా దేవా శ్రీదేవా స్తుతి నీకు కలుగుగాక. శ్రీదేవా స్తుతి నీకు కలుగునామే. ప్రభు పేరిట వచ్చిన వాడు రాబోవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన వాటి యందు దేవునికి మహిమ. ఓ పరలోక తండ్రి, వాస్తవుగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవుగా స్తోత్రాహుడవు. మానవుల ఎడల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనము కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసు క్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణము పొందినట్లు ఆయనను అనుగ్రహించివి కదా. దాని మీద ఒక్కమారే ఆయన అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలీ నదునైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన మిక్కిలి విలువగల ఆ మరణమును గురించి శాశ్వత స్మరణను చేయుచుండని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దానిని జరుపుచుండవలని తన పరిశుద్ధ సువార్తను మాకు ఆజ్ఞాపించెను. తాను అప్పగింపబడిన రాత్రియందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకై పెడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీని చేయుడని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాము, నీ పునరుత్థానమును ఒప్పుకొనుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ఇందు నిమిత్తము తండ్రి, మా ప్రభువగు నీ కుమారుని మిక్కిలి విలువగల మరణశ్రమలను, ఆయన మహిమగల పునరుత్థానమును ఆరోహణమును స్మరించుచు, ఆయన యందు నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనమునకు నీకు మా కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించుచు, ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తాను తిరిగి వచ్చే వరకు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు నీ సేవకులమైన మేము దీనిని చేయుచున్నాము. ప్రభువా మా దేవా, నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. కనికరు మా తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనట్టు ఎండునట్లును
మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటనున్నట్లును మమ్మును రొట్టె ద్రాక్షారసముల అను ఈ నీ ఈవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నిన్ను బహు వినయంతో బతిమాలు కొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసము గలవారమెండున్నట్లును శిరస్సయుండు మా ప్రభునైన క్రీస్తునందు అన్నిటిలో ఎదుగునట్లును అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యముతో ఇట్లు చెప్పగలుగుచున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. అందరూ కలిసి వినయ సామీప్య ప్రార్థన చెప్పుకుందాము. కనికరము గల ఓ ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరునే నమ్ముకొని ఈ నీ బల్ల ఎద్దుకు రాగ తెగించితిమి. నీ బల్ల క్రింద పడియున్న ముక్కలు ఏరుకొనంత యోగ్యత గల వారము కాము గాని నీవెప్పుడునూ కనికరించు రక్షణము కలిగి మార్పు లేని ప్రభుడయ్యున్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోనూ ఆయన మాలోనూ ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిగా ఆయన శరీరము తినుటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే. లోక పాపము మోసికొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల మము కరుణించు లోకేశ గోరియా పిల్ల లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల మము కరుణించు లోకేశ గోరియా పిల్ల లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల సమాధానమేము లోకేశ గోరియా పిల్ల. జీవాహారమగు మన ప్రభువైన యేసు క్రీస్తు శరీరము. నిజమైన ద్రాక్షవల్లియగు మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము.
క్రీస్తు యొక్క శరీర రక్తములను సంస్కారమును ఇప్పుడు విశ్వాసముతో పుచ్చుకొన్న మనము మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించుదము. అందరూ కలిసి సర్వశక్తి కలిగి సదా జీవించుడు దేవా, ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పుచ్చుకొన్న మమ్మును నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువగల శరీర రక్తములను ఆత్మీయమైన ఆహారముతో పోషింపననుగ్రహించున్నావు గనక నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము. మరియు నీకు మా ఎడల దయదాక్షములు గలవనియు సమస్త విశ్వాసుల దివ్య సమూహముగు నీ కుమారుని మర్మ శరీరములో నిజమైన అవయవములుగా మేము చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణశ్రమల యొక్క పుణ్యము వల్ల కలుగు నిరీక్షణ ద్వారా నీ నిత్య రాజ్యమునకు వారసులమైనామనియు ఇందువల్ల మాకు రూఢిపరుచున్నావు గనక మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. అందును బట్టియే మమ్మును మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమునైన యాగముగా చెల్లించి సమర్పించుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసములో మేము నిలిచి ఉండి నీ విధించిన సత్క్రియలన్నిటినీ మేము చేయనట్లు నీ కృపచేత మాకు సహాయము చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా బహు వినయముగా బతిమాలుకొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు అందరూ కలిసి చివరి పాటను పాడుకుందాము. దైవ ప్రేమ వృద్ధిలోని అన్నిటిని మించును. యేసు మాలో నివసించి యాది మా విముక్తియే. నీకమూల్య ప్రేమయుండు నీవు ప్రేమమూర్తివే. నీ దాసులమైన మమ్ము కృపతో రక్షించుము. మమ్ము సంరక్షించు శక్తి నీకుండు మా ప్రభువా. ఎన్నడెన్నడేని నీదు సన్నిధిని పాయము. నీన్ స్తుతించుచుండి మేము సర్వదా సేవితుము. నీన్ ప్రతించి పూర్ణ ప్రేమ మేమతిశయింతుము. క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్ల పాపుము. మాకు స్వస్థతను సంగి గొప్ప రక్ష చూపుము. భక్తి అభివృద్ధి పొంది స్వర్గమందు చేరగా వింతనుంది ప్రేమ స్తుతి నీకర్పింతుమెప్పుడు. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీకు తోడయుండి దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు తెలివి ఎందను ప్రేమ ఎందను మీ హృదయములను మనసులను కాపాడునుగాక. తండ్రి,
కుమారుడు పరిశుద్ధాత్మయునైన సర్వశక్తిగల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడు గాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగచేయుగాక.